గతంలో జీరో రిజల్ట్ కూడా వచ్చిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఇలా అస్తవ్యస్తమైపోయింది, విద్య అంత అస్తవ్యస్తమైపోయింది ఈ జీవో వచ్చినాక. కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ వీరందరూ కూడా కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇది వాస్తవమే, ఎన్నో వారి ప్రతిపక్షాలు ఉన్న కూడా ఎంతో మంది గోల విన్నాడు. కాబట్టి దానికి ఒక మంచి సబ్ కమిటీ ఏర్పాటు చేసింది రాజనరసింహ ఆధ్వర్యంలో. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళకు అనుభవం ఉన్నదంటే పరిపాలనలో ఒక పట్టుకున్నలని గతంలో ఈ వ్యవస్థలో ఆరితేరిన సీనియర్ ఎట్లయితే వెసులుబాటు అవుతుంది, ఎట్లయితే మంచి జరుగుతుంది, ఆ జీవో వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, దాంట్లో ఉన్న పారదర్శకత ఏంది, దాంట్లో ఉన్న రుసుకులు ఏందని చెప్పి కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తుల యొక్క అడ్మినిస్ట్రేషన్ లో కూడా వారి సలహాలు కూడా అడుగుతుంది సబ్ కమిటీ. వాళ్ళ హెచ్ఓడీలు ఎవరైతుందో ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా ఇబ్బందులు, యూనియన్ల ద్వారా కూడా ఇబ్బందులు, అంటే వివిధ సంఘాల వల్ల ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ కమిటీ స్టడీ చేసి అది ఎంతవరకు పారదర్శకత ఉంది 317 జీవో, అదే జోనల్ 46 కూడా ఏ విధంగా ఉన్నదో, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కూడా 46 జోనల్ వల్ల కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటికి కూడా వాళ్ళలాగా కాకుండా గత ప్రభుత్వం నా ఇష్టం నా రాజ్యం అని కాదు, ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఇబ్బంది జరగొద్దు కాబట్టి ప్రజలు కోరిన పరిపాలన ఇది. కాబట్టి సలహాలు ఇచ్చి సరి అయిన అభిప్రాయాలు వెలిపించుకోవడానికి వారికి అవకాశం ఉంది. ఆ కమిటీ కూడా అందరి అభిప్రాయాలు కూడా క్రోడీకరించి గవర్నమెంట్ కు ఆ నివేదిక సమర్పించిన ఎంబడే చాలా మంది టీచర్లకు కానీ ఇలా ఉద్యోగస్తులకు కానీ చాలా వెసులుబాటు కాబోతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇలా అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే జీవోలే రేపు భవిష్యత్తులో కూడా తీస్తారు. కాబట్టి మరి దీనికి సడలించడానికే ఎక్కువ మట్టుకు అవుతుంది. కాబట్టి ఎక్కువ మటుకు మనము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా, నేను కూడా ఒక శాసనసభ్యులుగా ఏం ఊరుకుంటా ఉన్నంటే నా తోటి శాసనసభ్యులు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ 317 జీవో అనేది ఎంత త్వరగా పూర్తి చేస్తే, ఇలా అకాడమిక్ ఇయర్ అయిపోయింది, రేపు వచ్చే స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ కన్నా ప్రారంభానికన్నా ఈ నెల 2 నెలలనే ఈ కమిటీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసి దీన్ని ఇమ్మీడియట్లీ కూడా సడలించాలని చెప్పి కూడా నా తోటి శాసనసభ్యులు నేను కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఎంత త్వరగా చేస్తే అంత పీడ వదులుతుంది. కాబట్టి ఇంతకు ముందు కూడా చాలా చాలా దుర్మార్గమైన జీవో అది. కాబట్టి తప్పకుండా రద్దు చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలా 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు పూర్తి చేసుకున్న ప్రభుత్వం చాలా గొప్పది. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమది పొందడానికి నిదర్శనం ఇదే. ఇలా మేము అంతటి చెప్పినాం, రాజశేఖర రెడ్డి పరిపాలన మళ్ళా రాబోతుందని కూడా చెప్పినాం. ఇలా మీరందరూ కూడా చూస్తున్నారు, పార్టీ సోదరులు కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలా ఎంత అప్పులలో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఇవాళ అధిగమించి ఇలా సంక్షేమం కూడా ఇవ్వబోతున్నాం, అభివృద్ధి కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి స్పష్టంగా ఏదైనా శ్వేతపత్రం ద్వారానే మీకు కంట్లకు కట్టినట్టుగా ఏదో దాపరికం లేదు. ఇలా ముఖ్యమంత్రి అయినా ఏదో కూర్చొని లోపటిలో కూర్చొని అవాకులు చవాకులు కాదు, ప్రజల సమక్షంలోనే కూర్చొని కూడా శాసనసభ సాక్షిగా శ్వేతపత్రాలు పెట్టిండు. అంతకంటే ఎక్కువ గొప్ప పారదర్శకమైన ప్రభుత్వం కనబడదు భవిష్యత్తులో కూడా. కాబట్టి తప్పకుండా ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు నచ్చిన ప్రభుత్వం. కాబట్టి ప్రజల